హలో మామ, అసలు ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా అమ్మమ్మ అయితే కాల్ చేశారు. రే ఇంట్లో తిని తిని బోర్ కొడుతుంది, అలా బయటికి లేదని టిఫిన్ చేద్దామా అన్నాడు. సరే వచ్చే మామ అని చెప్పాను. ఇంతకీ ఎక్కడికి వెళ్తే వెళ్దాం, ఏ టిఫిన్ సెంటర్కి వెళ్దాం అన్నాడు. నీకెందుకు, నువ్వు వచ్చే మామ, నేను తీసుకెళ్తా కదా అని చెప్పాను. ఇక నేనైతే ఏమాత్రం లేట్ చేయకుండా మన ఒంటెమెట్లో ఉన్న మహేష్ టిఫిన్ సెంటర్కి అయితే తీసుకొని వచ్చేసా. ఇక్కడికి రాగానే వెంటనే మసాలా దోశ, ఎగ్ దోశ అయితే చెప్పేసాం. ఇక అన్న ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా మసాలా దోశ, ఎగ్ దోశ వేయటం అయితే స్టార్ట్ చేసేసాడు. నేను డైలీ మా విలేజ్ నుండి టౌన్కి వెళ్తున్నప్పుడు చూస్తామమ్మ, ఇక్కడైతే మనుషులు అయితే గ్యాప్ లేకుండా ఉంటారు. ట్రక్కర్లు, కంటైనర్లు, లారీలు, కార్లు అన్నీ పక్కన ఆపేసి మరీ టిఫిన్ చేస్తారు. ఇక్కడ ఇంత టేస్ట్ ఉంటుందా అని చెప్పి నేనైతే ఈరోజు టేస్ట్ చేద్దామని చెప్పి మా మామని అయితే తీసుకొని వచ్చేసా. ఇక నాకు తెలిసినంత వరకు అయితే అన్నకి అస్సలు గ్యాపే ఉండదు అనుకుంటా. బ్యాక్ టు బ్యాక్ వేసిన దోశని వేసినట్టు ప్లేట్లోనే వేస్తూనే ఉన్నారు. జనాలు అయితే వస్తూనే ఉన్నారు. ఇక అన్న అయితే మాకైతే ఎప్పుడు వేస్తారా, నాకు వేస్తారా వేయరా అనుకున్నా. ఇక మాకైతే మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది. వన్ సైడ్ అన్న దోశలు వేస్తుంటే ఇంకో సైడ్ ఏమో అక్క పూరీలు వేస్తుంటుంది. ఆ పూరి ఇక మామ ఆ నూనెలో వేయగానే పూరిలా ఉండదు మామ, బోండాలా పొంగిపోతుంది. అబ్బా అది మామ పూరి అంటే. ఇక మీరు కూడా ఎందుకు మామ లేటు, ఒకసారి వచ్చి ఇక్కడ మీరైతే టేస్ట్ చేయండి మామ. ఇక మాకైతే మా మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది. ఏంటి, దోశలో పప్పల పొడి వేసింది కాకుండా ప్లేటు, అరటాకు, దాంట్లో పలుపుల చట్నీ, బొంబాయి చట్నీ, రెడ్ చట్నీ, 2 వడ. అబ్బబ్బబ్బబ్బా, ఇది ఎక్కడ టిఫిన్ సెంటర్ రా బాబు. దోశ వేసిందే కాకుండా ప్లేట్లో ఇంత అందంగా పెట్టి ఇవ్వడమా. ఇక నేనైతే తినగానే టేస్ట్ అయితే వర్త్ మామ. ఇక కాస్ట్ విషయానికి వస్తే జస్ట్ 30 రూపీసే మామ. ఇంకెందుకు లేటు, మీరు కూడా వచ్చి విజిట్ చేయండి మామ. ఒకసారి టేస్ట్ చేసి చూడండి మామ. దోశ తింటూ ఆ ఓపెనింగ్ ప్లేస్ చెరువుని చూస్తూ ఉంటే మస్తు జ్వరం ఉంటుంది మామ. ఇక లొకేషన్ విషయానికి వస్తే కడప టు చెన్నై రూట్ పక్కనే, హైవే పక్కనే ఉంటుంది. అలాగే మన పేజ్ నచ్చినట్లయితే ఫాలో చేయమమ్మా.